పాలకూర పచ్చడిని మీరు ఇంతవరకు ఇలా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి. పాలకూర ఉల్లికారం అయితే కాదు, నార్మల్ పాలకూర పచ్చడి అనమాట. రైస్ మరియు చపాతీల్లోకి చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా ఈజీ. పాన్ లోకి కాస్త ఆయిల్ వేసేసుకుని ధనియాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, అలాగే కాస్త జీలకర్ర వీటిని చక్కగా ఆయిల్లో వేపిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ వీటిని చక్కగా ఆయిల్లో వేపిన తర్వాత మిక్సీ జార్లోకి కాస్త వాటర్ యాడ్ చేసి వీటిని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాన్ లోకి ఆయిల్, పోపు దినుసులతో పాటు 2-3 దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే మిక్సీలో గ్రైండ్ చేసుకున్న దాన్ని వేసేసుకుని చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి ఇందులోకి మనం సన్నగా కడిగి తరిగి పెట్టుకున్న పాలకూర వేసి పాలకూర మొత్తం బాగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుని కొంచెం తరిగిన కొత్తిమీర వేసి కలిపేసుకుంటే టేస్టీగా పాలకూర పచ్చడి రెడీ. చాలా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేసేయండి.